మన ప్రభువును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు. ఈరోజు మనము యెషయా గ్రంథం నుంచి 58వ అధ్యాయము 10వ వచనం నుంచి ధ్యానించుకుందాం. ఆశించిన దానిని ఆకలి గొనిన వానికిచ్చి శ్రమపడిన వానిని తృప్తిపరిచిన పక్షమున చీకటిలో నీ వెలుగు ప్రకాశించును, అంధకారము నీకు మధ్యాహ్నము వలె నుండును, చీకటిలో నీ వెలుగు ప్రకాశించునని వాక్యం స్పష్టంగా చెప్తుంది. మన యొక్క జీవితము ఎన్ని చేసినా చీకటిలో ఉండే పరిస్థితి ఎందుకని ఉంటుంది? వెలుగుగా ఉండే రీతిగా మనం జీవిస్తున్నాం. అయితే చీకటిలో వెలుగుగా ఉండే రీతిగా ఉండే గొప్ప కార్యము గురించి లేకపోతే గొప్ప విషయాల గురించి ఇక్కడ స్పష్టంగా చెప్పబడింది. ఏమని? ఆశించిన వానికి ఆహారాన్ని ఇచ్చి శ్రమపడిన వానికి తృప్తిపరచమన్నాడు. అంటే ఆశించి మన దగ్గర పనిచేసేవాళ్ళు, మనతో సహకారంగా ఉండేవాళ్ళు కానీ మరి వీళ్ళందరూ కూడా ఉన్న వాళ్లకు ఆశించిన దాన్ని బట్టి ఆహారాన్ని ఇమ్మన్నాడు. అంతేకాకుండా శ్రమపడిన వానికి తృప్తిపరచమన్నాడు. ఎవరి శ్రమ అయినా వృధాగా తీసుకోము, దానికి తగిన మూల్యం చెల్లించాలి. ఆ చెల్లించే సమయంలో వాళ్ళని తృప్తిపరిచే రీతిగా ఉండమన్నాడు. అంటే వారు ఏం చేశారు అనేది మనం యోచించి చేస్తూ ఉంటాం. అది నిజమే, ధర్మమే, వారు చేసిన దాన్ని బట్టి వారికి ఇవ్వటం. అయితే ఇక్కడ వాక్యం ఏం చెప్పబడిందంటే వారిని తృప్తిపరిచే రీతిగా ఉంది. అంటే వారు ఏ స్థితిలో ఏ పరిస్థితిలో ఉన్నా చెల్లించవలసిన యథార్థంగా మనం చెల్లిస్తున్నాం. అయినను ఇంకా మించి కూడా ఒకవేళ చేయవలసిన పరిస్థితి వస్తే ఆ రీతిగా చేయమని వాక్యం చెప్తుంది. దేవుడు అనేక రీతిలో దీవించి ఇచ్చిన పరిస్థితులను బట్టి లేకపోతే నిన్ను నడిపిస్తున్నది బట్టి నిన్ను వెలుగుగా దేవుడు నడిపిస్తున్నాడు. అటువంటి వెలుగుగా ఉండాలంటే నీ యొక్క క్రియలలో కొన్ని అంటే ఈ లోకానుసారమైన లెక్కలతో నాకు ఇంతే మేలు చేశారు కాబట్టి వీళ్ళకి ఎంతకన్నా చేయలేను, లేకపోతే నాకు ఈ పరిస్థితి కాబట్టి నేను ఇంతవరకే చేస్తాను అనుకోకుండా చేయమని చెప్తుంది. ద్వితీయోపదేశ కాండము 15వ అధ్యాయము 7వ వచనం మనం చూస్తే, నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశమందు నీ పురములలో ఎక్కడైనాను నీ సహోదరులలో ఒక బీదవాడు ఉండిన ఎడల బీదవాడైన నీ సహోదరుని కరుణింపకుండా నీ హృదయమును కఠినపరచుకొనకూడదు. నీ చెయ్యి ముడుచుకొనక వాని కొరకు అవశ్యముగా చెయ్యి చాచి వాని అక్కర చొప్పున అక్కరకు చాలినంత అవశ్యముగా వానికి అప్పియవలను. విడుదల సంవత్సరమైన 7వ సంవత్సరం సమీపమైనదని చెడ్డ తలంపులు నీ మనసులో పుట్టక ఉండునట్లు జాగ్రత్త పడుము. బీదవాడైన నీ సహోదరుని ఎడల కటాక్షము చూపక నీవు వానికి ఏమి ఇయ్యకపోయిన పక్షమందు వాడు ఒకవేళ నిన్ను గూర్చి యెహోవాకు మొరపెట్టెను, అది నీకు పాపమగును. నీవు నిశ్చయముగా వానికి ఇయ్యవలను. వానికి ఇచ్చినందున మనస్సులో విచారపడకూడదు. ఇందువలన నీ దేవుడైన యెహోవా నీ కార్యములన్నిటిలోనూ నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించును. ఇశ్రాయేలీలు యోర్దాను నది దాటి కనాను ప్రదేశానికి వెళ్ళక ముందు మరి ఈ ద్వితీయ ఉపదేశకాండం అంటే రెండోసారి ఉపదేశం అంటే వీళ్ళకి ఎట్లా ఉండాలో. కానీ ముందుగా వారు ఐగుప్తు నుంచి బయలుదేరినప్పుడు మధ్యలో ఎన్నో ఆజ్ఞలు ఇచ్చి ధర్మశాస్త్రానుసారం విషయాలు చెప్పినా వారు ఇక్కడికి వచ్చేసరికి అవన్నీ కూడా వాళ్ళకి చాలా అనుభవపూర్వకంగా ఉన్నారు. అంటే దేవుని యొక్క కృప ఏ రీతిగా ఉంటుంది, ఏ రీతిగా నడవాలి, ఎక్కడ వారు తప్పిపోతున్నారు. అనేక సార్లు దేవునికి వ్యతిరేకంగా లేకపోతే దేవుడు మాకు చేయలేదని వాళ్ళు ఎంతగానో మాట్లాడినా వారికి మరి దేవుని కృప ఎట్లుంది ఎరిగి ఉన్నారు. కాబట్టి వారు అది గమనించవలసిందిగా ఇక్కడ చెబుతూ ద్వితీయోపదేశ కాండంలో వారు ఏ రీతిగా కానాను దేశం వెళ్ళినాక ఆ దేశంలో ఉండాలో మరి ఒక్కొక్క విషయాన్ని చాలా చెప్పిన సందర్భాల్లో ఈ విషయం కూడా ఒకటి. ఈ ప్రత్యేక జనాంగం ఎంచుకొని పాలుతేనెలు ప్రవహించే దేశానికి తీసుకురావడానికి మార్గ మధ్యలో ప్రతి విషయంలో కూడా దేవుడికి వీరికి సాయం చేస్తున్నాడు. అంటే వారు ప్రయాణమై వచ్చే సమయం నుంచి 40 సంవత్సరాలు కూడా వాళ్ళకి ఆహారాన్ని కానీ మంచినీళ్ళు కానీ మరి వారికి సమస్తాన్ని దయచేస్తూ వారిని తీసుకొస్తున్న అనేక సార్లు వారు దేవునికి వ్యతిరేకంగా చేసిన క్రియలలో వారందరూ కూడా చివరికి కానాను దేశానికి వచ్చే పరిస్థితులు తెచ్చుకొని, ఎందుకని ఎప్పటికప్పుడు దేవునికి వ్యతిరేకంగా వారు మాట్లాడుతూ అటువంటి క్రియలు చేస్తున్నప్పుడు మోషే అనేక సార్లు వారి గురించి ప్రార్థన చేసి దేవుని క్షమాపణ కోరుకుని తీసుకొచ్చాడు అనమాట. ఎందుకని దేవుడు చేసిన వాగ్దాన దేశానికి తీసుకువెళ్ళాలి. మరి ఈ రీతిగా ఇశ్రాయేలీయులు కానాను దేశం వెళ్ళినప్పుడు ఏ రీతిగా ఉండాలో చెప్పినప్పుడు వారి యొక్క జీవన విధానంలో ఏదైతే అవలంబించాలో ప్రతి విషయంలో ద్వితీయోపదేశ కాండంలో చెప్తూ ఉంటారు. దేవుడు ఎంచుకున్న ఇశ్రాయేల్ జనాంగాన్ని పట్ల దేవుడికున్న ప్రణాళిక ఏంటంటే ద్వితీయోపదేశ కాండము 15వ అధ్యాయము 6వ వచనం మనం చూస్తే, దేవుడైన యెహోవా మాటను జాగ్రత్తగా వినిన ఎడల మీలో బీదలు ఉండనే ఉండరు. ఎలా అనగా
నీ దేవుడైన యెహోవా నీతో చెప్పి ఉన్నట్లు నిన్ను ఆశీర్వదించును గనుక నీవు అనేక జనములకు అప్పిచ్చెదవు కానీ అప్పు చేయవు, అనేక జనములను ఏలుదువు కానీ వారు నిన్ను ఏలరు. దేవుడు ఎంచుకున్న జనాంగానికి దేవుడు ఇచ్చిన ప్రత్యేకమైన వాగ్దానం ఇది. నీ దేశంలో బేదలు ఉండకూడదు. నువ్వు ఒకరి దగ్గర అప్పు పుచ్చుకునేవాడు కాకుండా ఒకరికి ఇచ్చేవాడిగా ఉండాలి. నువ్వు ఒకటి ఏలుబడి కాదు, అంటే ఒకళ్ళ అధికారం కింద కాకుండా నువ్వే అధికారిగా ఉండాలి. ఆ రీతిగా నిన్ను దీవిస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను. ఆ రీతిగా దేవుని యందు నమ్మిన బిడ్డలకి దేవుడు ఇచ్చే వాగ్దానం ఇదే. నువ్వు దేవుని మాట అనుసరించి నువ్వు జీవిస్తే నీ యొక్క ప్రతిక్రియలో కూడా నువ్వు ఒకరి దగ్గరికి యాచించే పరిస్థితి కానీ, ఒకరి గురించి నువ్వు వారు ఇస్తారనే పరిస్థితులు కానీ నీకు రావని దేవుడు వాగ్దానాలు చెప్తున్నాడు. అంటే నువ్వు ఒకరికి ఇచ్చేవాడిగా నిన్ను దీవిస్తాను, నీ దేశంలో బేదలు ఉండకుండా చేస్తాను. ఇంతగా దేవుని ప్రణాళిక ప్రత్యేకించి వీళ్ళ పట్ల ఉంది. ఎందుకని ఈ ప్రత్యేక జనాంగం ప్రపంచానికి అంత చాటించినప్పుడు దేవుడు ఈ లోకాన్ని సృష్టించి దాంట్లో మనిషిని నీతిమత్తంతో జీవించిన వాడిని సదాకాలం తనతో జీవించాలనే ప్రణాళిక ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి ఆ రీతిగా మనుషులు రావాలని ముందుగా మరి ఇశ్రాయేలుని ప్రేమించి దేవుడు ఆ రీతిగా ఇశ్రాయేలు తోడుగా ఉండి ప్రతి విషయం వారికి సహాయం చేస్తూ వారిని ఏ రీతిగా జీవించాలో చెప్పిన విధానంలో ఇది. ఇక్కడ ఏంటంటే నీకున్న పరిస్థితిని బట్టి అప్పు కానీ సహాయం కానీ చేయమంటున్నాడు. అవి చేసినప్పుడు వాళ్ళకున్న పరిస్థితులు ఏంటంటే 7 సంవత్సరాలు కూడా తీర్చకపోతే కూడా మరి 7వ సంవత్సరంలో వాడికి మళ్ళీ తిరిగి ఇవ్వకుండా కఠినంగా ఉండకూడదు. అంటే 7 సంవత్సరాలు నువ్వు అప్పిచ్చి చూసావు, అక్కడ 7వ సంవత్సరం కఠినంగా ఉండదు. అంటే వారి పట్ల ఎప్పటికప్పుడు కఠినంగా కాకుండా వారు ఇవ్వాల్సిన దానికి నువ్వు వారి నుంచి తీసుకునే ప్రయత్నం కాకుండా వారికి సహాయం చేసేవాడు. వారిని మరి బేదలుగా లేకపోతే ఇంకా అణగారిన వారిగా త్రోసివేయక వారి పట్ల నీ కృపను చూపించమని చెప్తున్నాడు. కాబట్టి 7వ సంవత్సరం వాళ్ళకి విడుదల కలగాలి. లేదు కలగకపోతే వాళ్ళపైన కఠినత్వం ఉంచుకోకుండా ఉండే రీతిగా ఉండాలి అని చెప్తున్నాడు. అంటే నీకున్న దాంట్లో బేదలని సహాయం చేసి ఒక బేదవాడు అనేవాడు లేకుండా సమాజం ఉండాలి. పాపము చేయకుండా పాపంలో పోకుండా ఉండాలంటే వారికి ఉన్న అవసరతలు, వారికి ఉన్న కొరతలను మరి నీకున్న దాని ఇతరులకు ఉన్న దాన్ని బట్టి మీరు దాన్ని సరి చేసుకుంటూ ఉంటే బేదలు అనేవాళ్ళు లేని జనముగా ఉంటారు. కాబట్టి అటువంటి జనాంగంగా నడిపించి వారిని మాదిరికరంగా చూపించినప్పుడు ప్రపంచం అంతా కూడా ఆ రీతిగా అనుసరించి దేవుని సన్నిధికి వస్తుందని దేవుని యొక్క ప్రణాళిక. అంటే దేవుడు నిన్ను ఎంచుకున్నప్పుడు నీకు తన కృపను చూపిస్తూ నీకు అనేక రీతిలుగా దేవుడు ఆస్వాదిస్తూ నడిపిస్తున్న దేవుని యొక్క ప్రణాళిక నియమం ఏంటి? నీవు ఉన్న దాన్ని బట్టి బేదలు వచ్చినప్పుడు వాళ్ళకి అవసరమో లేదో అన్నీ కాకుండా సహాయం చేయటం, లేకపోతే నీకున్న పరిస్థితిని బట్టి వారికి మరింతగా మరి ఆదరణ కలిగి ఉండి ఉన్నప్పుడు వారు ఆ పేదరికంలో పాపం అనేది చేయకుండా, లేదా ఆ పేదరికంలో వారికి ఉన్న కష్టం నుంచి వారు మరి ఆ సమస్య నుంచి బయటపడటానికి అవకాశమైన మార్గం చూపించమన్నాడు. అందుకనే యెషయా గ్రంథంలో ఉన్నాడు, ఆకలిగా ఉన్న వారికి ఆహారాన్ని ఇచ్చి శ్రమపడిన వారు తృప్తిపరచమన్నాడు. ఆ రీతిగా శ్రమపడిన దాన్ని బట్టి వారికి ఉన్న అవసరాన్ని బట్టి నువ్వు తృప్తిపరిచేవాడిగా దేవుడు నిన్ను దీవిస్తూ ఉంచాడు. ఎందుకని ఒకరికి అప్పిచ్చేవాడిగా నిన్ను నడిపిస్తానన్నాడు, ఒకరి నుంచి తీసుకునేవాడిగా కాదు. ఆ రీతిగానే ఒకరి అధికారం కింద లేకపోతే నువ్వు అణగదొక్కేవాడిగా కాకుండా అధికారిగా మరి ఎంతో చూడమని చెప్తున్నాడు. అటువంటి అవకాశం ఎప్పుడు ఇస్తున్నాడు దేవుడు? నువ్వు వాళ్ళని ఆదరిస్తూ నడిపిస్తున్నప్పుడు. ఈ రీతిగా చేయకపోతే ఏంటవుతుంది? నీ సహోదరుని ఎడల కటాక్షము చూపక నీవు వానికి ఏమి ఇయ్యకపోయిన పక్షమందు వాడు ఒకవేళ నిన్ను గూర్చి ప్రార్థన చేస్తే, అంటే దేవుని సన్నిధిలో మొరపెడతాడు. ప్రతి వాళ్ళు దేవుని సన్నిధిలో అడుగుతాం, మనకున్న కొరతను బట్టి, మనకున్న సమస్యలు సృష్టించే వారి పట్ల మన దేవుని సన్నిధిలో అడుగుతాం. దేవా, ఇతని వల్ల నాకు మోసం జరిగింది, అన్యాయం జరిగింది, లేకపోతే నా క్రియలో సహకరించట్లేదు, లేదా నాకు వ్యతిరేకంగా చేస్తున్నాడు, నన్ను అనేకమైన ఇబ్బందులు పెడుతున్నాడు, మా ఆస్తి తగాదాలు, మరి గొడవలు, మరి సంసారంలో అనేకమైన విషయాల్లో మనం దేవుని సన్నిధిలో కూర్చుని ప్రార్థన చేసేటప్పుడు ఏం చేస్తాం? వీడు నాకు మోసం చేశాడు, అన్యాయం చేశాడు, లేకపోతే దుర్మార్గుడు, వీడిని దండించు, లేకపోతే నన్ను కాపాడు, నాకు ఇవ్వమని అడుగుతూ మరి వీటన్నిటి కూడా దేవుని సన్నిధిలో మొరపెడతాం. మొరపెట్టినప్పుడు దేవుడు ఏం చేస్తాడన్నాడు? ఇక్కడ నువ్వు చేయవలసిన సహాయం చేయక, బేదల పట్ల కనికరం లేకపోతే నీకున్నదానికి కూడా నువ్వు ఎవరికి మరి సహాయం చేయని స్థితిలో నువ్వు ఉంటే నిన్ను అంతగా ఆశ్రయించిన దేవుడు వారు ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేయాల్సి వస్తుంది? వారికి అక్కర గురించి ప్రార్థన చేస్తున్నారు, వారికి అక్కర తీర్చవలసిన నువ్వు చేయలే, కాబట్టి ఇప్పుడు నువ్వు పాపం చేసిన వాడే అవుతావు. అంటే పాపం అనేది మనం అవసరార్థం చేసిందే కాదు, మనం చేయవలసింది చేయనప్పుడు కూడా పాపం అవుతుందని ఇక్కడ వాక్యంలో చెప్పబడుతుంది. దేవుడు చేయడానికి తన ప్రణాళిక చొప్పున నేను దీవించాడు, నీ స్థితిలో ఉంచాడంటే నువ్వు చేయవలసింది నువ్వు ఒకరికి ఇచ్చేవాళ్ళుగా ఉండమన్నప్పుడు నీకున్నదాన్ని నువ్వు ఒకరికి ఇవ్వకుండా, లేకపోతే నీకు దాన్ని మాత్రమే నువ్వు నీ జీవిత కాలానికి సరిపడేదానికని అనేక రెట్లు ఇచ్చించినను ఆ రీతిగా చేయకపోతే వారు చేస్తున్న ప్రార్థన బట్టి నీకు పాపం వస్తుంది. అంటే నువ్వేం చేయలేదు తప్పని అనుకుంటావు కాదు, నువ్వు చేయవలసిన పని చేయకపోతాం కూడా తప్పే, అది కూడా పాపమని ఇక్కడ వాక్యం చెప్పబోతుంది. నువ్వు నిశ్చయముగా వానికి ఇవ్వలను,
వానికి ఇచ్చినందున మనస్సులో విచారపడకూడదు. ఇందువలన నీ దేవుడైన యెహోవా నీ కార్యములన్నిటిలోనూ నీవు చేయే ప్రయత్నములన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించును. నీ కార్యములన్నిటిలోనూ నువ్వు చేయే ప్రయత్నములన్నిటిలోనూ దేవుడు ఆశీర్వదించడానికి ఆటంకమైనవో లేతే అవి నిన్ను దీవించడానికి, దేవుని చేత నడిపించడానికి ఆ కార్యాలను చేయనందుకు నీకు ఇంకా కాలయాపన జరుగుతుందో, సమస్యగా ఉందో. కాబట్టి నీ జీవితంలో ఉన్న సమస్యను, నీ జీవితంలో ఉన్న క్రియను, నువ్వు నెరవేర్చాలనుకున్న ఒక గొప్ప కార్యాన్ని, లేకపోతే దేవుని యొక్క ప్రణాళికను, నీ యొక్క ప్రణాళికను నీవు సఫలీకృతం చేయాలంటే దేవుడు నీకు ఇచ్చిన నియమాన్ని నువ్వు పాటించాలి. దేవుడు నీకు ఇచ్చింది నీకున్న దాన్ని బట్టి నేను చేయాలా వద్దని నిర్ణయాన్ని కాదు. ఆయన ఖచ్చితంగా చేయమని ఏమని చెప్పాడు ఇక్కడ? నీవు నిశ్చయముగా వానికి ఇవ్వవలెను, వానికి ఇచ్చినందుకు మనసులో విచారపడకూడదు. ఎంతమంది ఈ విషయంలో వాళ్ళకి నిశ్చయంగా ఇవ్వాలని నిర్ణయించుకుంటారు చెప్పండి? నియమం ప్రకారముగా చేసి విచారపడకుండా ఉన్నప్పుడు మాత్రమే నువ్వు చేసిన యొక్క క్రియకు ఫలితం దేవుడు ఇస్తాడు. అంతేగాని నువ్వు వ్యసన పడుతూనో, లేకపోతే చేసిన దాన్ని ఎక్కువగా యోచిస్తూనో, లేకపోతే విచారపడుతూ అంటే ఎప్పటికప్పుడు దాన్ని ఛేదరించుకునే, లేకపోతే ఇంకొక రీతిగానో అనే విషయాలు నీ దగ్గరికి రాకూడదు. దేవుడు చెప్తున్నాడు. దేవుని వాక్యము మనకి స్పష్టంగా చెప్తుంది, నిన్ను అనేకులకు ఇచ్చేవాడిగా దీవిస్తున్నాను అన్నాడు. నువ్వు అనేకులకి సాయం చేసేవాడుగా నువ్వు ఉంటావు, కానీ ఒకరిని సాయం పొందేవాడుగా ఉండవు అన్నప్పుడు ఆ యొక్క గొప్ప దీవెనను పొందుకున్న నీవు, పొందుకునే నేను, పొందుకున్న మనము మనం చేయవలసిన నిర్ణయం, దేవుని యొక్క నిర్ణయం ఏంటి? నువ్వు తప్పకుండా ఈ విషయాలు ఆ క్రియలు చేయమన్నాడు. ఈరోజు మనము దేవుని వాక్యం వింటున్నప్పుడు మన యొక్క క్రియల వలన ఇతరులు ప్రార్థన చేస్తే అది మనకు పాపమయ్యే రీతిగా రాకుండా దేవుని యొక్క దీవెనలు పొందు దేవునిలో నిలిచిన మనకి దేవుని ఇచ్చిన అనేక తలాంతులలో మనము ఇతరులకి చేసే సహాయము తప్పక చేయమని దేవుడు వాక్యం చెప్తున్నాడు. అందుకనే దేవుడు ఒక ఉపమానం చెప్పాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయం చూస్తే, ఒక మనుష్యుడు దేశాంతరముకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించి ఉండునట్లును, అతడు ఒకనికి 5 తలాంతులను, ఒకనికి 2, ఒకనికి 1 ఎవని సామర్థ్యమును చొప్పున వానికిచ్చి వెంటనే దేశాంతరము పోయాను. 5 తలాంతులు తీసుకున్న వాడు వెళ్ళి వాటితో వ్యాపారం చేసి మరి 5 తలాంతులు సంపాదించాను. అలాగను నేను 2 తీసుకున్న వాడు మరి 2 సంపాదించాను. అయితే 1 తలాంతు తీసుకున్న వాడు వెళ్ళి భూమి త్రవ్వి తన యజమాని సొమ్ము దాచిపెట్టాను. బహుకాలమైన తర్వాత ఆ దాసులు యజమానుడు వచ్చి వారి యొద్ద లెక్క చూసుకున్నాను. అప్పుడు 5 తలాంతులు తీసుకునేవాడు మరి 5 తలాంతులకు తెచ్చి, అయ్యా నీవు నాకు ఇచ్చి 5 తలాంతులను ఇచ్చితివే, అవన్నీ గాక మరి 5 తలాంతులు సంపాదించి చెప్పాను. అతడు యజమానుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను, నీ యజమాని సంతోషములో పాలు పొందుమని అతనితో చెప్పాను. అలాగనే 2 తలాంతులు తీసుకునేవాడు వచ్చి, అయ్యా నీవు నాకు 2 తలాంతులు ఇచ్చితివే, అవిగా మరి 2 తలాంతులు సంపాదించని చెప్పాను. అతన్ని కూడా యజమానుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు కొంచెంలో నమ్మకంగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించదనని యజమాను సంతోషంతో పాలు పంచులు పంపం. తర్వాత తన తలాంతు తీసుకున్న వాడు వచ్చి, తర్వాత 1 తలాంతు తీసుకునేవాడు వచ్చి, అయ్యా నువ్వు విత్తిన చోట కోయి వాడవును, చలిన చోట పంట కూర్చుకుని వాడునై కఠినోడు అనేవి నేను ఎరుగుదును, గనుక నీకు భయపడి వెళ్ళి నీ తలాంతుల్లో భూమిలో దాచిపెట్టి తిని ఇదిగో నీవు తీసుకోనమని చెప్పాను. అందుకు అతడు యజమానుడు వాడిని చూచి, సోమరి అయిన చెడ్డదాసుడా, నేను విత్తుల చోట కోయేవాడను, చల్లిన చోట పంట కూర్చుకున్నవాడని నీవు ఎరుగుదువా? అట్లయితే నీవు నా సొమ్ము సావుకారుల దగ్గర ఉండవలసింది. ఆ రీతిగా ఆ తలాంతులు వాని యొద్ద నుండి తీసివేసి 10 తలాంతులుగా వానికి ఇచ్చాను. కలిగిన ప్రతివానికి ఇవ్వబడును, అతనికి సమృద్ధి కలుగును. ఇది యేసుప్రభువు వారు చెప్పిన ఉపమానం. యజమానుడు పోతూ వారికి ఉన్న ధనాన్ని ఇచ్చి దాన్ని వ్యాపారం చేసి వృద్ధి చేయమంటే, నమ్మకమైన దాసుడు 5 తలాంతులకు 5 తలాంతులు, 2 తలాంతులు 2 తలాంతులు తీసుకొచ్చాడు. ఒకటైతే 1 తలాంతు ఇచ్చిన వాడి మనస్తత్వాన్ని బట్టి ఒకటి ఇచ్చినా, ఒకటి తీసుకెళ్ళి భూమిలో పెట్టి మళ్ళీ వచ్చినాక ఈయన ఏం అడుగుతాడో ఇది చాలు అనుకున్నాడు. అంటే ఆ ఇచ్చిన యజమానుడు ఎందుకు ఇచ్చాడో అది వదిలేసి బాధ్యత రహితంగా ఆయన ఏం అడుగుతాడో ఏం సమాధానం చెప్పాడు. అంటే దేవుడు నీకు ఇచ్చి చేయమన్న క్రియలో నువ్వు అనేక రీతిలుగా దీవించబడి అనేకులకు దీవెనకరమైన వాడిగా నీవు ఉండాలి. నిన్ను ఆదరించి ఈ రీతిగా హెచ్చించిన దేవుడు నువ్వు అనేకులు కూడా ఆదరిస్తూ ఉండమని దేవుడు చెప్తున్నాడు. 5 తలాంతులు 5 తలాంతులుగా, 2 తలాంతులు 2 తలాంతులుగా చేయగలిగిన మనస్తత్వం చేసే క్రియ దేవుడు బలా నమ్మకమైన దాసుడు. కాబట్టి నీవు నాతో పాటు పాలు పంచుకుందావు. కాబట్టి దేవునితో పాటు పాలు పంచుకోవాలంటే యేసుక్రీస్తు యొక్క స్వభావం మనకి ఉండాలి. ఏది మనం ఇచ్చిన దాన్ని మనం మాత్రమే అనుభవించలేకపోతే దాన్ని దాచిపెట్టో లేదా దాన్ని భద్రంగా
చూడటానికి కాదు దేవుడు ఇచ్చింది. ఈ లోకంలో నీకు ఇచ్చి సమస్తమును ఆధిపత్యం వహించి అన్నింటినీ అనుభవించమని దేవుడు ఇచ్చాడు. దాన్ని నువ్వు అనుభవిస్తూ నీతో పాటు అందరికి కూడా అనుభవించగల అవకాశం నీరు ఉన్నప్పుడు చేయమన్నాడు. అయితే స్వార్థంతోనూ అపేక్షతోనూ ఇతరులకు చేయకుండా, లేకపోతే ఇతరులు పేదరికంలో ఉన్నప్పుడు వారు పాపం చేసే పరిస్థితులు వస్తుంటే ఆ పాపము మరి చేయవలసిన నీకు కూడా వస్తుంది. కాబట్టి మనము మన విషయంలో పాపం ఏమీ లేదనుకుంటే కాదు, మనం చేయకపోవడం కూడా పాపం అనే వాక్యం చెప్పబడింది. కాబట్టి అది నియమముగా మనం భావించి దాన్ని మనం చేయవలసిన క్రియలుగా భావించి చేయమన్నాడు దేవుడు. దాన్ని బట్టి నీ యొక్క క్రియలు అనేకమైనవి, నీ పట్ల చేయవలసిన క్రియలు కూడా మరి ఆపించాడేమో, జరగవలసిన క్రియలు కూడా అవి ఆటంకాలుగా ఉన్నాయేమో నువ్వు పట్ల. అది మనం ఒకసారి మననం చేసుకోవాలి. మన జీవితంలో ఎక్కడ మనము కోల్పోతున్నామో చూసుకున్నప్పుడు దేవుని యొక్క కృపలు పొందటానికి దేవుడు మనకి ఆదేశించిన విషయాల్లో మనము ఎప్పుడైనా నిర్లక్ష్యంగా ఉన్నామా, లేకపోతే మనం ఆ చీటకి ఏమైనా సంశయిస్తున్నామా, లేకపోతే మనము దేవుని యొక్క ఆజ్ఞను అనుసరించక మానవ రీతిగా యోచించి మనం చాలా గొప్ప పనులు చేస్తున్నట్టే కాదు, అవన్నీ కూడా దేవుని నియమానుసారం చేసిన క్రియలుగా భావించాలి. అందుకని యెషయా గ్రంథంలో ఏం చెప్పాడు, ఇక్కడ ఆకలి ఉన్న వానికి ఆహారాన్ని ఇచ్చి మరి శ్రమపడిన వారికి తృప్తిపరచమన్నాడు. ఆ రీతిగా నిన్ను ఆశించిన వచ్చిన వారికి నువ్వు చేయగలిగి ఉన్నప్పుడు వారికి ఆహారాన్ని, వారికి ఏ కొరత ఉందో దాన్ని తీర్చగలిగితే తీర్చవాలి. తర్వాత ఆకలి ఉన్న వారికి తృప్తిగా పెట్టమన్నాడు, లేకపోతే బేదలని కనికరించమన్నాడు. తర్వాత నీవు నీ దగ్గర పనిచేసే వాళ్ళకి, లేకపోతే నీతో పాటు ఉన్న వాళ్ళకి వాళ్ళ యొక్క పరిస్థితులన్నిటి గమనించి వారు చేసిన పని కాకుండా వారు తృప్తిపరిచే రీతిగా నీ యొక్క మరి క్రియ ఉండాలని దేవుడు చెప్తున్నాడు. ఇవన్నీ ఉన్నప్పుడు ఇక్కడ ఏం చెప్పాడు, ఇక్కడ వాక్యంలో చీకటిలో నీ వెలుగు ప్రకాశించే సమయం అదే. అంటే నువ్వు అప్పుడైతే ఆ రీతిగా ఉన్నావో, నీ క్రియలు ఉన్నాయో, నీ జీవితంలో ఉన్న చీకటిలు లేకపోతే చీకటిగా నువ్వు భావిస్తున్నావు, కానీ నీ వెలుగుమయంగా దేవుడు చేస్తూనే ఉన్నాడు. ఆ వెలుగును ప్రకాశించే రీతిగా దేవుడు నీ యొక్క క్రియలు ఆ రీతిగా బయటపడతాయి. కాబట్టి ఆ యొక్క క్రియలలో నువ్వు ఎప్పుడైతే నిలబడ్డావో, చేస్తున్నావో, నీ యొక్క చీకటి జీవితంలో వెలుగు లేదనుకున్నా కానీ చాలా ప్రకాశం వెలుగు దేవుడు ఇస్తాడు. మరి ఇక్కడ అదే ద్వితీయోపదేశ ఖండంలో ఏం చెప్పాడు, నీవు ఆ రీతిగా చేసినప్పుడు నీ కార్యాలన్నింటి దేవుడు నడిపిస్తాడు. కాబట్టి దేవుని కార్యాలు మన పట్ల జరగట్లేదు, మనకు అనేక విషయాల్లో వెనకబడిపోతున్నాం, అనేక విషయాలు మనం మోసపోయాం, అనేక విషయాలు మనము దౌర్జన్యానికి గురయ్యాం, అనేక విషయాల్లో మన యొక్క ఆధిక్యతను మనం పొందలేకపోతున్నాం, మన కుటుంబ పరిస్థితులు సరిగా లేవు, మన కుటుంబంలో చాలా విషయాలు వెనకబడిపోతున్నాం. ఇది దేవుని సహాయం పొందలేని పరిస్థితులు మనం ఎందుకని ఉన్నాం, మనం ఏ క్రియలు చేస్తే దేవుని కృపను పొందుతాం, లేకపోతే ఏ రీతిగా ప్రార్థన చేస్తాను అనేక మంది దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటాం. ద్వితీయోపదేశ కాండంలో స్పష్టంగా ఏం చెప్తానంటే, ప్రతి 3 సంవత్సరాలకి దశమ భాగం తీసి పేదలకు పేదవాండ్లకు సాయం చేయమని. అంటే దశమ భాగం ఇస్తుంటే అంతతో సరిపోయింది కాదు, 3 సంవత్సరాలకు ఒకసారి నియమం దేవుడు దీంట్లో స్పష్టంగా చెప్పాడు. ఏమని, పేదలకు కానీ పేదవాళ్ళకు కానీ సాయం చేయమన్నాడు. అంటే నువ్వు దశమ భాగం ఇచ్చేసావు అనుకుంటే కాదు. ఎందుకని 3 సంవత్సరాలు దేవుని నియమం ఉంచాడంటే, ప్రతి సంవత్సరం కూడా మనకి లాభం ఉండకపోవచ్చు, నష్టం ఉండొచ్చు, ఇంకో పరిస్థితి ఉండొచ్చు. అట్లా 3 సంవత్సరాల కాలంలో, ఒక సంవత్సరం అటు ఇటు ఉన్న 3 సంవత్సరాల కాలంలో ఉన్న దాన్ని బట్టి నీకున్న అభివృద్ధిలో 10% ఈ కార్యాలు చేయడానికి దేవుడు కేటాయించుకోమన్నాడు. అంటే నువ్వు దశమ భాగం ఇస్తున్నావు, గుళ్ళే ఇస్తున్నావు, లేకపోతే ఇంకో రీతిగా చేస్తున్నావు కాదు. ఇది చాలా స్పష్టంగా మరి ద్వితీయోపదేశ కాండంలో చెప్పబడిన విషయం. ద్వితీయోపదేశ కాండము 14వ అధ్యాయము 28వ వచనం మనం చూస్తే, నీ దేవుడైన యెహోవా నీవు చేయు నీ చేతి పని అంతట్లో నిన్ను ఆశీర్వదించున్నట్లు 3 సంవత్సరంలోకి ఒకసారి ఆ ఏట నీకు కలిగిన పంటలో 10వ వంతు బయటికి తెచ్చి నీ ఇంట ఉంచవలను. అప్పుడు నీ మధ్యను పాలైనను స్వాస్థ్యమైన లేని లేవీయులను, నీ ఇంటనున్న పరదేశులను, తండ్రి లేని వారును, విధవరాండ్లను వచ్చి భోజనం చేసి తృప్తి పొందుదురు. అంటే దశమ భాగం గురించే చెప్పారు. దశమ భాగం ఇస్తున్నాం అనుకుని చాలామంది మరి చాలా నిష్ఠగా చేసేవాళ్ళు ఉంటారు, దేవుని యందు నిలిచిన వాళ్ళు, మరి దేవుని యందు విశ్వాసం కలిగిన చాలామంది ఉంటారు. మరి దాంట్లో వారి యొక్క నీతిమత్వాన్ని బట్టి దేవుడు అనేక రీతిలో దీవిస్తూ ఉంటాడు, దేవునికి ప్రియమైన బిడ్డలే. అయితే దాంతోపాటు ఇక్కడ దేవుడు వాక్యంలో చెప్పబడింది ఏంటంటే, ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి ఆ యొక్క 10వ వంతు తీసి, అంటే 3 సంవత్సరాల మధ్య చేసుకుని మరి పేదలకి విధవరాండ్లకి ఇంకా చేయవలసిన కార్యం చెప్పాడు. ఇవన్నీ ఎందుకు చెప్పాడంటే, దేవుడికి వాక్యం చెప్పిన రీతిగా నువ్వు చేయవలసిన సహాయానికి నీకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి, లేకపోతే ఇవన్నీ వాళ్ళకి ఎక్కువగా ఇస్తున్నాను, లేకపోతే దగ్గర పనిచేసే వారికి తృప్తిపరచమంటే అంటే వాళ్ళకి ఇచ్చేదానికి ఎక్కువ ఇస్తున్నావు అంటే, నీకు ఆ 3 సంవత్సరాల్లో వచ్చిన ఆదాయం నుంచి తీసిన దాన్ని ఈ రీతిగా చేయమని దేవుడు స్పష్టంగా చెప్పాడు. అందుకనే నియమించేటప్పుడు కూడా ఏం చెప్పాడు, నీకు 3 సంవత్సరాలకు ఒకసారి అన్నా నీకున్న దాంట్లో, అంటే ఒక సంవత్సరం నీకు కష్టం వచ్చింది, ఇంకో సంవత్సరం మంచిగా ఉండొచ్చు, 3 సంవత్సరాల మంచిదాన్ని బట్టి ఈ రీతిగా దేవుడు నిన్ను దీవిస్తూ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి చిన్న సమస్య వచ్చిన దాన్ని సరి చేసుకుని మరొక సంవత్సరం అయినా సరే నువ్వు ఆ యొక్క
10వ వంతు లేకపోతే కొంత భాగాన్ని దీన్ని కేటాయించి ఈ రీతిగా చేయమన్నాడు. ఈ రీతిగా చేయటం వల్ల లేకపోతే ఈ రీతిగా చేయాలి, లేకపోతే దేవునికి మనం ఎవరికో సాయం చేయాలి. ఎంతసేపు మరి వాక్యం చెప్తున్నప్పుడు ఇతరులకు సాయం చేసేస్తే మంచిదని దేవుడు చెప్తున్నాడు. ఇశ్రాయేల్ జనాంగానికి చెప్పాడు. అయితే ఆ జనాంగం ఆ రీతిగా ఉన్నారా? లేరు. ఎప్పటికప్పుడు దేవుని పట్ల తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. ఆ రీతిగా వారిని యొక్క ఇశ్రాయేల్ జనాంగాన్ని ఈ రీతిగా జీవిస్తూ ప్రత్యేకమైన జనాంగం ప్రపంచానికి తెలియపరిచి దేవుని బిడ్డలుగా ఏర్పాటు చేసుకోవాలనుకున్నాడు. కానీ అది వారు కూడా అనేక సార్లు తప్పిపోయారు. అయితే వారు అనుసరించిన మార్గాన్ని మనం అనుసరిస్తామా? దేవుని వాక్యం మనం వింటున్నప్పుడు, దేవుని వాక్యానుసారం జీవిస్తున్నప్పుడు మన జీవితాల్లో అనేకమైన విషయాల్లో చీకటిలో ఉన్నామనుకుంటున్నాం, కొన్ని కార్యాలు చేయలేనుకుంటున్నాం. మరి ఆ చీకటిల నుంచి వెలుగు చేయడానికి ఈ యొక్క పరిస్థితులు ఏమైనా మనకి ఆటంకమైనయేమో ఒకసారి మనం చేసుకొని మన యొక్క జీవితాన్ని సరి చేసుకోవాలి, సక్రమమైన రీతిలో పెట్టుకోవాలి. దేవుడు నిన్ను ఎప్పుడు ఇచ్చేవాడిగా దీవిస్తానని తన యొక్క వాగ్దానాన్ని నెరవేర్చే రీతిగా మన పట్ల ఉండాలండి. మనం చేయవలసిన కొన్ని నియమాలు మనం గమనించాలి. దేవుడు ఇందుకోసం ప్రత్యేకంగా అన్ని విషయాలు స్పష్టంగా తెలియచేసినప్పుడు మన జీవితాల్లో మనం ఏదైతే మరి కోరుకుంటున్నామో, ఏ రీతిగా మన దేవుని కృపను పొందాలనుకున్నామో, పొందేవారిగా ఉండాలని దేవుడు ఇచ్చిన వాగ్దానం నిలుపుకునే రీతిగా మన జీవితాలు ఉండాలంటే మనం చేయవలసిన కొన్ని విషయాలు ఉండాలి. లేకపోతే పాపం కూడా వచ్చే పరిస్థితి, దేవుని కృపను కూడా పొందలేని పరిస్థితి. మన యొక్క జీవితము ఇంతగా దేవుని ఉన్న ఈ రీతిగా ఉందా అనుకునే స్థితి నుంచి దేవుని యొక్క దీవెనతో మరి ఫలించి అభివృద్ధి చెందేవాళ్ళుగా, ఇతరులకి మనం చేయగలిగిన వాళ్ళుగా, మరి ఇతరులపైన అధికారులుగా దేవుడు నిన్ను ఉంచాలనే ఒక గొప్ప వాగ్దానాన్ని మన జీవితాల్లో నెరవేర్చుటకు మనం సిద్ధంగా మన యొక్క జీవితాన్ని సరి చేసుకుని ముందుకు వెళ్ళాలని కోరుతున్నాను. సర్వశక్తి మిక్కిలి కనికరముల తండ్రి, మహోన్నతుడైన యేసయ్య యొక్క వందనాలు తండ్రి. మీ చేస్తున్న ప్రార్థన ఆలకించును ఆయన. నీ యొక్క కృపతో అనేక విషయాల్లో మమ్మల్ని దీవించి ఇచ్చావు. అయినా మా జీవితాల్లో ఉన్న చీకటిలు, అనేకమైన సమస్యలలో మేము ఎదురు చూస్తున్నాము. మాకు సరైన సమాధానం దొరకాలని, నీవు ఇచ్చిన నియమాలు మేము పాటించడంలో ఎక్కడో మేము అల్పత్వంతో ఉన్నామేమో తండ్రి. మేము ఇది చేయాలా చేయకూడదని సంశయంలో ఉన్నామేమో. నువ్వు నీ యొక్క కృపలు మాకు ఎప్పటికప్పుడు దీవిస్తూ ఇచ్చేవారుగా మమ్మల్ని దీవిస్తున్న దేవా, మేము చేయవలసిన క్రియలు చేయటకు ఆటంకాలైన మా యోచనలు కానీ, మా యొక్క క్రియలు కానీ, మరి పరిస్థితులు కానీ సరిచేసి మరి నీ యొక్క నియమం ప్రకారం జీవించుటకు మమ్మల్ని సిద్ధపాటు చేయమని, ఆ రీతిగా మా యొక్క చీకటిని తొలగించుకొని వెలుగా ప్రకాశించే రీతిగా నీ యొక్క కృపను పొంది మా కార్యాలను సఫలీకృతం చేసే దిశగా మా జీవితాన్ని నడిపించమని క్రీస్తు వారి పేరిట వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్.